For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మన ముందున్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. సో ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. సార్, అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ అంటే మనము కామన్ లాంగ్వేజ్లో ఏమంటామంటే వన్ సైడెడ్ హెడేక్ అంటాం. వన్ సైడ్ హెడేక్. కాకపోతే అదేంటంటే వన్ సైడే రావాలని లేదు. 100 మందికి మైగ్రేన్ ఉందనుకోండి, దాంట్లో ఒక 60 to 70% మందికి వన్ సైడ్ వస్తుంది అనమాట. ఇదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వస్తుంది. కాకపోతే వన్ సైడ్ హెడేక్ ప్రతి ఒక్కటి మైగ్రేన్ కాదు, మైగ్రేన్ అనేది ప్రతి ఒక్కటి వన్ సైడెడ్ హెడేక్ కాదనమాట. సో నార్మల్గా ఏంటంటే 70% ఆఫ్ ది పీపుల్ మైగ్రేన్ ఉన్న వాళ్ళలో హెడేక్ అనేది వన్ సైడ్ వస్తుంది. దీన్ని ప్రైమరీ హెడేక్ అంటారు. ప్రైమరీ హెడేక్ అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ ఎనీ సెకండరీ కాజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, హెడేక్ వస్తుంది, సో దాన్ని సెకండరీ హెడేక్ అంటాం. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, హెడేక్ వస్తుంది, దాన్ని సెకండరీ హెడేక్ అంటాం. అంటే ఎటువంటి రీజన్ లేకుండా మీకు హెడేక్ వస్తే దాన్ని ప్రైమరీ హెడేక్ అంటాం అనమాట. చాలా టైప్స్ ఆఫ్ ప్రైమరీ హెడేక్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది హెడేక్స్ వచ్చి మైగ్రేన్ అనమాట. ఓకే, అంటే ఓవర్ థింకింగ్ చేస్తారు కదా, అప్పుడు కూడా హెడేక్ వస్తుంది, మరి దాన్ని మైగ్రేన్ అన్నారా సార్? మైగ్రేన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మైగ్రేన్ ఇస్ ఓవర్ థింకింగ్. ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటాం అనమాట. అది సాడ్నెస్ కావచ్చు, టూ మచ్ హ్యాపీనెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మనం ఇటియాలజీ అంటాం అనమాట. రీజన్ ఏంటి డిసీజ్ కంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ట్రిగరింగ్ ఫ్యాక్టర్ మెయిన్గా చెప్తామన్నమాట. ఈ సాడ్నెస్ అనేది కానీ, లేకపోతే ఈ స్ట్రెస్ అనేది కానీ, యాంగ్జైటీ అనేది కానీ మైగ్రేన్లో ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సరే సార్. మరి ఇప్పుడు మైగ్రేన్ వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో? సో మైగ్రేన్ గురించి మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. మైగ్రేన్లో మెయిన్గా జరిగేది ఏంటంటే మనకు ప్రతి బాడీ పార్ట్ ఉన్నట్టు మనకు బ్రెయిన్లో కూడా ఆర్టరీస్, వీన్స్ ఉంటాయి. సో ఒక హైపోథసిస్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ అనేవి బ్రెయిన్లో ఎన్లార్జ్ అవుతాయో దానివల్ల మైగ్రేన్ వస్తుంది అంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా న్యూరోకెమికల్ చేంజెస్ బ్రెయిన్లో రావడం వల్ల మైగ్రేన్ వస్తుంది అని చెప్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద పాథాలజీ రిలేటెడ్ టు మైగ్రేన్. ఓకే సార్. మరి ఇప్పుడు హెడేక్ అని చెప్పేసి అంటున్నాం కదా, అదే మైగ్రేన్ అని. మరి కంటికి దీనికి ఏమన్నా లింక్ ఉంటుందా సార్? మరి అంటే కొంతమంది ఏడవడం వల్ల, లేదంటే ఏదో సంథింగ్ ఇలా. రైట్, కంటికి అని కాదండి. సో ఏడుపు అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎమోషన్. క్రైయింగ్ అనేది ఒక ఎమోషన్. సో ఏదైతే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటాయో, ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్యాన్ ట్రిగ్గర్ మైగ్రేన్. సరే సార్, మరి ఇప్పుడు హోమియోపతిలో మనకి మైగ్రేన్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుందా? హోమియోపతిలో మైగ్రేన్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎందుకు అంటే మైగ్రెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి దగ్గర కానీ, లేకపోతే ఆయుర్వేద కానీ, లేకపోతే మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కానీ, ఒక గైనకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో దీంట్లో ఏంటంటే ప్రాబ్లం మెయిన్గా పెయిన్ వచ్చింది, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసు. సో పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లివర్ ప్రాబ్లం రావచ్చు. పెయిన్ కిల్లర్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఒక్కసారి పెయిన్ కిల్లర్స్ అడిక్ట్ అయితే ఎవ్రీడే వేసుకోవాల్సిందే. సో ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏమన్నా క్యూర్ ఉందా అంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అసలు క్యూర్ లేదు. కానీ హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. హెడేక్ తగ్గడమే కాదు, హెడేక్ మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇనీషియల్గా ఏంటంటే హెడేక్ ఫ్రీక్వెన్సీ తగ్గించచ్చు, ఎన్నిసార్లు వస్తుంది అనేది, హెడేక్ ఇంటెన్సిటీ తగ్గించచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సివియర్ పెయిన్ వచ్చింది అనుకోండి, బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా డ్యూరేషన్, మీకు లాస్ట్ టైం వస్తే 1-2 అవర్స్ ఉందనుకోండి, ఇప్పుడు మనం 5-10 మినిట్స్కే తీసుకొని రావచ్చు. సో ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అంటే ఉన్న డిసీజ్ మళ్ళీ పోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా మనము హోమియోపతిలో మెయింటైన్ చేయొచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో మైగ్రేన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది ఏ స్టేజ్లో ఉన్నా, మెన్ అయినా కానీ, విమెన్ అయినా కానీ. మనం ఇంకా పిల్లల్లో కూడా మైగ్రేన్ చూస్తున్నాం అనమాట. మైగ్రేన్లో ఏ స్టేజ్లో ఉన్నా, రీసెంట్గా వచ్చినా, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి మైగ్రేన్ ఉన్నా, కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు. వీళ్ళని కూడా మనం కంప్లీట్గా ఈ డిసీజ్ నుంచి బయటికి తీసుకుంటాం. ఓకే సార్, చాలా మంది మొబైల్స్కి చాలా అడిక్ట్ అవుతారు కదా, సో మొబైల్ చూడడం వల్ల కూడా మైగ్రేన్ వస్తుందా మనకి? మొబైల్ చూడడం వల్ల కూడా వస్తుందండి. మైగ్రేన్లో మనము వన్ ఆఫ్ ది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చి బ్రైట్ లైట్ కానీ, బ్రైట్ సౌండ్స్ కానీ, అంటే హై పిచ్ సౌండ్స్ కానీ, బ్రైట్ లైట్ కానీ,
లేకపోతే నిద్ర సరిగా లేకపోవడం ఓకే. వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకు మైగ్రేన్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఓకే. ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. దీని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.